నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేమూరు గాను శ్రీ మిర్యాల రమాకాంత్ గారు, శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ శశికాంత్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ మిర్యాల రమాకాంత్ గారి, శ్రీ శ్రీకాంత్ గారి, శశికాంత్ గారి నానమ్మ గారు, కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారి 11వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే పితృదేవతల పెద్దలు కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీ మిర్యాల లక్ష్మయ్య గారికి, కీర్తిశేషులు శ్రీ మిర్యాల విశ్వనాథం గారికి, కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రత్నమాల గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్రమైన ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారికి వారి 11వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ మిర్యాల రమాకాంత్ గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, శ్రీమతి సారా గారికి, శశికాంత్ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే డాక్టర్ శ్రీ మిర్యాల యాదగిరి గారికి, అలాగే శ్రీమతి యాదగిరి గారికి, శ్రీ శిరీష్ గారికి, శ్రీమతి శిరీష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారి కొడుకులకు, కోడళ్లకు, కూతుర్లకు, అల్లులకు, మనమలకు, మనమరాలకు మరియు మునిమనుమలకు, మునిమనుమరాలందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడూ తరని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి మాధవి గారికి, శ్రీమతి సారా గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీమతి యాయిర్ గారికి, శ్రీమతి శిరీష్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటా దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటేసార్కు మరియు విశలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మందితో 1000 మందితో చేపిస్తున్న పెంటేసార్కు మరియు విశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ మిర్యాల రమాకాంత్ గారు, శ్రీ శ్రీకాంత్ గారు, శశికాంత్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ రవ కేసరి, అలాగే రైస్, అలాగే దోసకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.